అందరికీ నమస్తే అండి. అమరావతి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి. 2029 ఎన్నికల నాటికి, అంటే ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఖచ్చితంగా అమరావతిలో నిర్మించబోతున్న భవనాల్లో 70 to 80% పూర్తి చేసి వ్యూ చూపించి ఒక లుక్ చూపించి అప్పుడే ఎన్నికలకు వెళ్ళాలి అని ప్రభుత్వం కూడా పూర్తిగా కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు దానికి సంబంధించిన ఆకృతులు అన్నీ కూడా ఫైనల్ చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన ఫండింగు, అంటే నిధుల సమీకరణ, టెండర్లు పిలవడం, వర్క్స్ కొన్ని మొదలవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికే 5 ఐకానిక్ టవర్లు నిర్మాణం జరుగుతోంది. నిర్మాణం ప్రారంభమైంది, టెండర్స్ ఫైనల్ అయ్యాయి. అలాగే అసెంబ్లీ, హైకోర్టు భవనాలు కూడా ఆల్మోస్ట్ టెండర్స్ ఫైనల్ అయ్యాయి. సో ఈ దశలోనే తాజాగా మనకి అమరావతిలో ఇప్పుడు వరకు మనకి వచ్చిన ప్రతి బిల్డింగ్ ఆకృతి నమూనా కూడా హైలైట్గానే ఉన్నాయి. శాశ్వత హైకోర్టు కావచ్చు, శాశ్వత అసెంబ్లీ కావచ్చు, అలాగే ఐకానిక్ టవర్స్ కావచ్చు, ఇప్పుడు వరకు మనం చూసిన ప్రతిదీ కూడా ది బెస్ట్ అనేటట్టు ఉన్నాయి. సో తాజాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో క్వాంటమ్ వ్యాలీ భవనాలు ఆవిష్కరించారు. వాటిని కాటంనేని భాస్కర్ గారు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ హెచ్ఓడి, ఆయన ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ ఏంటి, దీని పర్పస్ ఏంటి, ఈ ఆఫీసులు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రెజెంటేషన్ ఇచ్చే సందర్భంలో ఇదిగో ఆ భవనాల ఆకృతులు చూపించారనమాట. అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. మనకి హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీ, ఆ టవర్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో దానికి ఎన్నో రెట్లు మించి చూడడానికి కూడా బాగున్నాయి. ప్లస్ 80,000 మంది ఒకేసారి పనిచేసేలాగా ఈ క్వాంటమ్ వ్యాలీ భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి అనమాట. దీని కన్స్ట్రక్షన్, సివిల్ వర్క్స్ అన్నీ కూడా L&T చూస్తోంది. దీని టెక్నాలజీ అంతా కూడా TCS ఇస్తుంది. అండ్ ఈ క్వాంటమ్ కంప్యూటర్ డెవలప్ అంతా కూడా IBM అనమాట. సో ఇది ఖచ్చితంగా దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాబోతుంది అనమాట. సో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఈ డిజైన్ ఈరోజు ఆవిష్కరించారు, చూపించారు. అది కూడా మీరు చూడొచ్చు. దాంతోపాటు ఐకానిక్ బ్రిడ్జ్ అండి, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అంటే ఇది కూచిపూడి డ్యాన్స్లో వచ్చే ఒక ముద్రిక, స్వస్తిక హస్త భంగిమ అంటారనమాట. కూచిపూడిలో ఇది ఒక ముద్రిక. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కూచిపూడి డ్యాన్స్ గుర్తొస్తుంది. సో దానికి తగ్గట్టు ఒక ముద్రికలాగా ఈ ఐకానిక్ బ్రిడ్జి ఒకటి నిర్మించబోతున్నారు. నిజానికి ఒక 4 రకాల ఆకృతులు CRD అఫీషియల్ వెబ్సైట్లో పెట్టి ఓటింగ్కి వెళ్ళారు. అందులో ఆప్షన్ 1 ఏమో కూచిపూడి హస్తముద్ర, ఆప్షన్ 2 ఏమో కూచిపూడి స్వస్తిక హస్తభంగిమ, ఆప్షన్ 3 లోగో ఆఫ్ అమరావతి అంటే ఏ లాగా ఉండేలాగా అభయముద్ర, ఆప్షన్ 4 ఏమో కపోత ముద్ర ఆఫ్ కూచిపూడి. ఇలా 4 ఆప్షన్లు ఇచ్చారు. 4ట్లో ఆప్షన్ 2కే ఎక్కువ మంది ఓట్లు వేశారు. 14,000 మంది ఆప్షన్ 2కు ఓట్లు వేస్తే మిగిలిన 3కి కలిపి దగ్గరగా ఒక 7-8 మంది కూడా ఓట్లు వేయలేదు. సో దాంతో CRD వెబ్సైట్లో వచ్చిన ఓటింగ్ మేరకు ఈవెన్ సీఎం గారికి కూడా ఆ రెండో ఆప్షన్ నచ్చడంతో దానికి ఫైనల్ చేశారనమాట. సో ఇది ఐకానిక్ బ్రిడ్జి. మొత్తం మీద ప్రభుత్వ ప్రపోజల్ ఏంటంటే 2,500 కిలోమీటర్లు, సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 లైన్ ఉంటుంది. 6 లైన్ రహదారి ఉంటుంది. ఇటువైపు 3 లైన్లు, అటువైపు 3 లైన్లు. అండ్ 5.8 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. కృష్ణానది దాటడానికి ఒక వంతెన. సో ఇది కూడా అద్భుతంగా ఉండబోతోంది. దీని నిర్మాణం కూడా ప్రెస్టీజియస్గానే తీసుకుంది ప్రభుత్వం. సో అమరావతిలో మీరు ఇంకోసారి ఆ గ్రాఫికల్ ఇమేజెస్ చూడండి. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి గ్రాఫికల్ ఇమేజెస్, ప్రస్తుతానికి ఆన్ పేపర్ ఉన్న ఇమేజెస్. కానీ పూర్తయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత అవి పూర్తయిన తర్వాత వాటి పరిస్థితి ఏంటంటే ఊహించుకోండి. అమరావతి ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి భవనాలు ఉండవు బహుశా. హైకోర్టు, అసెంబ్లీ, ఐకానిక్ టవర్స్, ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ క్వాంటమ్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా అద్భుత కట్టడాలే. అందుకే అమరావతి విషయంలో ఖచ్చితంగా మనందరం కూడా యాక్సెప్ట్ చేయాలి అండ్ సపోర్ట్ చేయాలి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేయాలి. ఒక్క భూసేకరణ తప్ప, అదనపు భూ సమీకరణ తప్ప, ఇది అయిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ వెళ్ళొచ్చు. ఇవి పూర్తయిన తర్వాత, ఇవి పూర్తి కాక ముందే మేము ఇంకా ఎయిర్పోర్ట్ కట్టేస్తాం, మేము ఇంకా రైల్వే స్టేషన్ కట్టేస్తాం, మేము ఇంకా స్టేడియం కట్టేస్తాం. సో ఇప్పటికి ఏవైతే మీరు ప్లాన్లో ఉన్నారో అవి పూర్తి చేశాక అప్పుడు అదనపు హంగులకు వెళ్ళొచ్చు. సో అది. థ్యాంక్ యూ.